ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 25. ఆ ఇంటి పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు. మత్తయి సువార్త 7:25. నెహెమ్యా పడద్రోయబడిన ప్రాకారమును కట్టనారంభించుటకు మునుపు అతడు అవి ఎట్లు పడద్రోయబడినో గుమ్మములు ఎట్లు కాల్చబడినో చూచుటకు తానే దాని చుట్టూ తిరిగెను. మనం దేవుని మందిరమును తిరిగి కట్టుటకు మునుపు మొదట గొడ్డుబారిన స్థితికి కారణమును కనుగొనవలెను. ఈ దినములలో అనేక స్థలములలో విశ్వాసులు, క్రైస్తవ నాయకులు వారి గొడ్డుబారిన పరిస్థితికి కారణమేమో తెలుసుకున్నటకు సరి అయిన పట్టింపు లేకుండా దేవుని ప్రజల మధ్య ఉజ్జీవము, మేలుకొలుపు కొరకు ప్రార్థించుచుందురు. కేవలము ప్రార్థనలలో మేము పాపం చేసితిమే అని అలవాటుగా వాడు పదములను కొన్ని వాడుదురు. కానీ ఆయన ప్రజల మధ్య దేవుడు పనిచేయుచుండుటను చూడలేము. వారు ప్రార్థించి దానిని గురించినదంతయు మరిచిపోవటం ద్వారా తాము కార్యమును సాధించితమని తలంచుదురు. విశ్వాసులు కూడా దానిని గురించి ఎక్కువగా ప్రార్థన చేయకుండా, దానిని గురించి ఏమీ చేయకుండా ఉద్యోగమును నిరీక్షించకూడదు. ఒక రోగి తన బాధల గురించి వైద్యునికి వివరంగా చెబితేనే తప్ప వైద్యుడు అతన్ని పరీక్షించలేడు, లేదా అతని రోగమును తెలుసుకొని అతనికి సరైన చికిత్సనివ్వలేడు. ఇశ్రాయేలు ప్రజల పాపమును బట్టి యెరూషలేము ప్రాకారముల స్థితి ఆ రీతిగా ఉండెను. వారు ధైర్యముగా ఎదుర్కొనలేకపోవచుండిరి. దేవుడు తన ప్రేమను బట్టి అనేక సంవత్సరములుగా తన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించుచుండెను గాని వారు పదే పదే చేయు హెచ్చరికలను పట్టించుకొనకుండా ఎడతెగక దేవునికి అవిధేయత చూపిరి. వారికి చాలినన్ని అవకాశాలు ఇచ్చిన పిమ్మటనే వారి పట్టణమును నాశనము చేయుటకు, ప్రాకారములు పడద్రోయుటకు, గుమ్మములను కాల్చుటకు దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును పంపెను. ఈ దినములలో కూడా అదే పరిస్థితులను చూచుచున్నాము. దేవుని వాక్యమునకు విధేయత చూపించుటకు బదులు వారు మానవ కల్పితమైన ఆచారములు, అలవాట్లు, సాంప్రదాయములు, పద్ధతులను అనుసరించుచున్నందున విశ్వాసుల మధ్య గొడ్డుబారిన తనమును కనుగొనుచున్నాము. వారు తమ కష్టములకు ఇదే మూలమని తెలుసుకొనుటలో తప్పిపోవచ్చున్నారు. ఒక మనుషుడు ఒక బలమైన కట్టడమును కట్టవలనని కోరినప్పుడు మొట్టమొదటిగా అతడు బలమైన పునాది వేయవలెను. ఆత్మీయంగా కూడా మన ఇంటిని బండ మీద కట్టిన ఎడల గాలి, తుఫాను, వరదలకు అది పడిపోదని ప్రభువు చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తే మన బండ. మనము బండ అయిన ఆయన మీద కట్టబడవలెను. అనగా కట్టడం కొరకు మన పద్ధతి, ఆయన బోధలు, ఆయన ఉపదేశములు, ఆయన పరలోక చిత్తము, ఆయన పరలోక నమూనా, ఆయన పరలోక జ్ఞానము మరియు పరలోక అధికారము ప్రకారం ఉండవలెను. ఎఫెసీ పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చదువుదుము. ఈ రీతిగా విశ్వాసులముగా బలమైన ఆత్మీయ పునాదిపై ఆత్మీయ ఇంటిని కట్టవలెను. అనేకులు మొదటి నియమమును మరిచిపోయి ఇసుకపై, దేవుని నుండి ఏ సహాయం లేని సంగతులపై దేవుని ఇంటిని కట్టుటకు ప్రయత్నించుదురు. అందుచేతనే సమస్తము చిన్నాభిన్నమై ముక్కలై కూలిపోవటను చూచుదుము. హెబ్రీ పత్రిక 12:26 మానవ కల్పితమైన పద్ధతులు, సంప్రదాయములను ఆయన చెలింపచేయబోచున్నాడను ఎంతో గంభీరమైన హెచ్చరిక మనకు గలదు. కావున మనం ఏమి చేసినను అది దేవుని వాక్యమును ఆధారం చేసుకుని ఉండవలెను. మరియు మన పని ఫలవంతముగా ఉండవలనని కోరుచున్న ఎడల వ్యతిరేక శక్తుల యొక్క పరీక్షల ముందు అది నిలబడవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.